ఫార్ములా ఈ కార్ రేస్లో కేటీఆర్ను ప్రశ్నిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ డీఎస్పీ సీఏల ఆధ్వర్యంలో కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. న్యాయవాదికి ఇంట్రాగేషన్లో కేటీఆర్ కనిపించే విధంగా ఏర్పాట్లు చేశారు. అరవింద్ కుమార్తో పాటు దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ను ప్రశ్నిస్తున్నారు. బిజినెస్ రూల్స్ ఉల్లంఘన, హెచ్ఎండిఏ నిధుల దుర్వినియోగం, కేబినెట్ అనుమతి లేకుండా ఒప్పందాలు, ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపు వంటి అంశాలపై ప్రశ్నిస్తున్నారు. హెచ్ఎండిఏ నుంచి ఎఫ్ఈఓకి 55 కోట్ల బదిలీపై ఆరా తీస్తోంది ఏసీబీ. కేటీఆర్ ఇంట్రాగేషన్ ఇంకా కొనసాగుతుంది. అయితే కేటీఆర్ వాదన అంటే ఆయన ఇంట్రాగేషన్కి వెళ్లే ముందు గతంలో ఆయన చేసినటువంటి వాదనలు మనం చూసినట్లయితే తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదు, అరపైసా అవినీతి కూడా పాల్పడలేదు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఒట్టపీసు కేసు అంటూ కూడా ఆయన దీన్ని కేసుకు సంబంధించి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే కేసులో ఎలాంటి పస లేదని, అలాగే ప్రభుత్వం ఏదైతే గతంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చలేక ప్రజల దృష్టిని మార్చేందుకు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతోంది. ఇట్లా కేసులు బనాయించి ప్రజల దృష్టిని మరలించే ప్రయత్నం చేస్తోందనేది కేటీఆర్ ఆరోపణ. అలాగే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి తాను ఈ కార్యక్రమాన్ని చేపట్టానని, దానివల్ల దాదాపు 700 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, హైదరాబాద్ ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా ఈ ఈవెంట్ వల్ల మరింత పెరిగిందని చెప్పి ఆయన చెబుతున్నటువంటి పరిస్థితి. ఈ కేసు నిలబడదని కూడా ఆయన చెబుతూ ఉన్నారు. ఇంకొన్ని కేసులు పెట్టుకున్నా కూడా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కేటీఆర్ చెబుతూ ఉన్నారు. అయితే అధికారులు వివరణ ప్రస్తుతం అధికారులకు సంబంధించినటువంటి ప్రశ్నించే యాంగిల్స్ మనం చూసినట్లయితే ఒప్పందం కుదరకముందే డబ్బులు ఏ విధంగా పంపిస్తారు, అలాగే ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు ట్రాన్స్ఫర్ ఏ విధంగా జరుగుతుంది, దీంట్లో క్విడ్ ప్రోకో ఏమైనా ఉందా అనే కోణంలో, అలాగే బిజినెస్ రూల్స్కు వ్యతిరేకంగా ఈ ఒప్పందం జరిగింది, ఈ డబ్బుల ట్రాన్సాక్షన్ జరిగిందనే దానికి సంబంధించి ప్రధానమైనటువంటి యాంగిల్స్గా మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ కోణాల్లో ఇంట్రాగేషన్ జరుగుతూ ఉంది. ఇక కేటీఆర్ తన న్యాయవాది లేకుండా ఇంట్రాగేషన్కి రాలేనని చెప్పడంతో న్యాయవాదిని కూడా అనుమతించారు. ఈరోజు న్యాయవాది పక్కన లైబ్రరీలో న్యాయవాదికి కనిపించే విధంగా కేటీఆర్ను కూర్చోబెట్టి ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంట్రాగేషన్లో జాయింట్ డైరెక్టర్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్, అలాగే సిఐ ఈ ఇంట్రాగేషన్లో పాల్గొన్నారు. ప్రస్తుతం కొద్ది గంటలుగా ఇంట్రాగేషన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా అధికారులు దానకిషోర్ అలాగే అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించడం, అలాగే ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించడం, క్యాబినెట్ ఆమోదం లేకుండా డబ్బులు ట్రాన్సాక్షన్, బిజినెస్ రూల్స్కు వ్యతిరేకంగా ట్రాన్సాక్షన్ జరపడం, ఎందుకు ఇవన్నీ చేయాల్సి వచ్చిందనేది ప్రధానమైనటువంటి ప్రశ్న ఈ కేసులో. ఏసీబీ నుంచి వచ్చేటటువంటి ప్రశ్నలు ఇవి ప్రధానమైనటువంటిగా కనపడుతుంది. ఇక అరవింద్ కుమార్ ఎట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చారు, దానకిషోర్ ఎట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చారనే దానికి సంబంధించి వాళ్ళ పాయింట్స్ ఆధారంగా కూడా ప్రశ్నలు ఉండే అవకాశం కనపడుతోంది. ఇక ఈరోజు కేవలం ప్రశ్నించి వదిలేస్తారు, ఇంకేమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందనే దాని మీద కూడా ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతుంది. ఇదే ప్రస్తుతం క్యూరియస్గా గమనిస్తున్నటువంటి అంశం ఇది. సాధారణంగా ప్రశ్నించేటటువంటి సందర్భంలో అరెస్టులు కూడా జరిగేటటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం క్వశ్చనింగ్ జరుగుతుంది. క్వశ్చనింగ్ తర్వాత ఏముంటుంది, క్వశ్చన్ చేసి వదిలేస్తారా వాళ్ళకి, లేదంటే అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందనే దాని మీద పూర్తిగా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం మా ప్రతినిధి రాధాకృష్ణ అక్కడ లైవ్లో అందుబాటులో ఉన్నారు ఏసీబీ ఆఫీస్ నుంచి. రాధాకృష్ణ, ఇంట్రాగేషన్ కంటిన్యూ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి అప్డేట్ ఏంటి? చక్రి, ఈ కేసులో ముందుగా ప్రాథమికంగా ఇప్పటికే ఆధారాలు సేకరించిన ఏసీబీ ప్రస్తుతం అయితే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న డీఎస్పీ సిఐయు మాజిద్ అలీ ఖాన్ నేతృత్వంలో ఒక టీం ప్రస్తుతం అతన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. దాదాపు గంటకు పైగా కూడా సమయం అయిపోయింది. ఇప్పటి వరకు కూడా ప్రధానంగా కేటీఆర్ అసలు ఈ విషయంలో ఏం చెప్పాలనుకున్నాడో, ముందుగా అతని నుంచి అతను ఏం చెప్పాలనుకున్నాడో దానికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత ఎవరైతే ఐఓ ఉన్నాడో ఈ కేసుకు సంబంధించిన డీఎస్పీ సిఐయు అతను ఆ ప్రశ్నలను అతన్ని అడిగే అవకాశం అయితే కనబడుతుంది.
కనబడుతుంది. ముందుగా అసలు ఈ కేసులో కేటీఆర్ ఏం చెప్పాలనుకున్నారు, అతనిపై వస్తున్న అభియోగాలకు సంబంధించి, అలాగే అతనిపైన నమోదైన ఎఫ్ఐఆర్, అలాగే పీసీ యాక్ట్, బిఎన్ఎస్ యాక్ట్ లోని పలు సెక్షన్ల కింద నమోదైన కేసులకు సంబంధించి అసలు అతను ఏం చెప్పాలనుకున్నాడు అన్న దానికి సంబంధించి ముందుగా కేటీఆర్ నుండి సమాధానాలు రాబడతారు. ఆ తర్వాత అతనిపైన ప్రశ్నలు అడిగే అవకాశం కనబడుతుంది. ఈ కేసులో ఇప్పటికే రెండవ నిందితుడిగా ఉన్న అరవింద్ కుమార్ ఎవరైతే ఐఏఎస్ అధికారి ఉన్నాడో, ఇతను నిన్న దాదాపు 6 గంటల పాటు అతను ప్రశ్నించిన తర్వాత అతను ఇచ్చిన సమాధానాలను కూడా వాటిల్లో కొన్నిటిని కేటీఆర్ని అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే అధికారులంతా కూడా నిబంధనలు విరుద్ధంగా వీళ్ళు ప్రవర్తించారనేది ప్రధానంగా అభియోగాలు ఉన్నాయి. కాబట్టి ఎందుకు అధికారులు బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఈ విధంగా రూల్స్ బ్రేక్ చేసి చక్రి ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన అంశంలో అధికారులు రూల్స్ బ్రేక్ చేశారనేది ప్రధాన అభియోగము. ఎందుకంటే దాదాపు 46 కోట్ల రూపాయల నగదును ఫార్ములా ఈ ఆపరేషన్స్ లండన్ బేస్డ్ కంపెనీ అయిన కంపెనీకి వీళ్ళు దాదాపు 46 కోట్ల రూపాయలు బదిలీ చేయడం జరిగింది. అలాగే ట్యాక్స్ రూపంలో మరొక 8 కోట్ల రూపాయలకు పైగా కూడా నగదును చెల్లించాల్సి వచ్చింది. ఎందుకు అసలు ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అనేది ఒకటి. అలాగే ఆ ఒప్పందంలో ఎక్కడా లేని హెచ్ఎండిఏ నుండి దాదాపు 46 నుంచి ప్లస్ 8 కోట్లు ట్యాక్స్, మొత్తం 54 కోట్ల రూపాయల నగదును ఎందుకు హెచ్ఎండిఏ నుండి బదిలీ చేయాల్సి వచ్చింది? ఎందుకంటే ఒప్పందం జరిగింది ఎంఏయుడి, ఫార్ములా ఈ ఆపరేషన్స్, అలాగే గ్రీన్ కో కంపెనీ, ఈ 3 వాటిపైన త్రైపాక్షిక ఒప్పందం జరిగినప్పుడు ఒకవేళ బదిలీ గనక అంటే నగదు చెల్లింపులు చేయాల్సి వస్తే స్పాన్సర్షిప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెల్లించాల్సి ఉంటుంది. లేదు అంటే ఎంఏయుడి ఒప్పందం కుదుర్చుకున్న ఎంఏయుడి దాని డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఈ రెండూ కాకుండా ఎందుకు హెచ్ఎండిఏ నుంచి నగదు బదిలీ చేయాల్సి వచ్చింది అన్న దానికి సంబంధించి ప్రశ్నలు అడిగే అవకాశం కనబడుతుంది. అలాగే ఈ కేసులో ఆర్థిక మంత్రి శాఖకు సంబంధించిన అనుమతి తీసుకున్నారా, మంత్రి మండలిలో ఈ నగదు బదిలీకి సంబంధించి అంటే ఈ నగదు ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి ఏ విధంగా మంత్రి మండలిలో ప్రతిపాదన ఉంచారా లేదా అన్న దానికి సంబంధించి కూడా అడిగే అవకాశం కనబడుతుంది. దీంతో పాటుగా ఈ స్పాన్సర్షిప్ కంపెనీ ఏదైతే ఉందో స్పాన్సర్షిప్ కంపెనీకి సంబంధించి వాళ్ళు ఏ విధంగా ఈ ప్రతిపాదన నుండి అంటే ఈ రేస్ నుంచి తప్పించుకోవాల్సి వచ్చింది అన్నదానికి సంబంధించి, ఉపసంహరించుకోవాల్సి వచ్చింది అన్నదానికి సంబంధించి అడిగే అవకాశం కూడా కనబడుతుంది. ఈ విధంగా మొత్తం 5 రకాలు, ఇందులో ఒకటి హెచ్ఎండిఏ నగదు కావచ్చు, ఇంకొకటి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ సంబంధించిన కాంపిటేటివ్ అథారిటీస్ కి సంబంధించి ఒకటి, అలాగే మూడోది ఈ నగదు ఏదైతే విదేశీ కంపెనీకి పౌండ్స్ రూపంలో డబ్బును చెల్లించారో దానికి సంబంధించి మొత్తం 5 రకాలుగా వీళ్ళు 5 అంశాలని ప్రస్తుతం వీళ్ళు ప్రతిపాదనలుగా తీసుకొని ఈ 5 అంశాలపైన ప్రధానంగా కేటీఆర్ ని ప్రశ్నించే అవకాశం కనబడుతుంది. అలాగే కేటీఆర్ పైన నమోదైన సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో పీసీ యాక్ట్ తో పాటు బిఎన్ఎస్ యాక్ట్ కింద నమోదైన సెక్షన్స్ వర్తించవంటూ కూడా కోర్టులో కేటీఆర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కాబట్టి ఆ సెక్షన్స్ అన్ని ఏ విధంగా వర్తిస్తాయి కూడా కేటీఆర్ కి వివరిస్తారు. దాని తర్వాతనే వాటి నుంచి ఈ సమాధానాలు రాబట్టే అవకాశం కనబడుతుంది. అలాగే అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ లో డబ్బులు ఎవరు చెప్తే బదిలీ చేయించడానికి అనుమతి ఇచ్చారన్న దానికి సంబంధించి సంబంధిత శాఖ మంత్రి అంటే మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు కేటీఆర్ చెప్తేనే తాము చేశామని ఇప్పటికే తన స్టేట్మెంట్ లో చెప్పారు. కాబట్టి ఎందుకు ఆ హెచ్ఎండిఏ నగదును బదిలీ చేయడానికి ఆదేశాలు జారీ చేశారనేది ఒకవైపు తెలిసే అవకాశం అదొక క్వశ్చన్ కనబడుతుంది. అలాగే మిగతావి దాంతో పాటుగా బిఎల్ఎన్ రెడ్డి ఎవరైతే ప్రపోజల్ ప్రొసీడింగ్స్ చేశారో అతనికి ఎలాంటి ఆదేశాలు జారీ చేశారన్న దానికి సంబంధించి కూడా అతని నుంచి కూడా అతనికి ఇచ్చిన స్టేట్మెంట్ లో అతను రేపు రాబోతున్నాడు. కాబట్టి అతను సంబంధించిన అంశాలను కూడా కేటీఆర్ ని అడిగే అవకాశం అయితే కనబడుతుంది. ఈ కేసులో ప్రధానంగా కేటీఆర్ ని అభియోగాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండే ప్రధానంగా మెయిన్ గా వాటి నుండే ఈ సమాధానాలు రాబట్టేందుకైతే ప్రయత్నం చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇప్పటి వరకు మనకు తెలుస్తుంది ఏంటంటే ఇవాళ ముందుగా వీళ్ళని ప్రశ్నించిన తర్వాత అరవింద్ కుమార్ నిన్న 6 గంటల పాటు ప్రశ్నించారు. ఇవాళ కేటీఆర్ ని కూడా ప్రశ్నించిన తర్వాత తిరిగి పంపించే అవకాశమే కనబడుతుంది. మళ్ళీ బిఎల్ఎన్ రెడ్డి చీఫ్ ఇంజనీర్ హెచ్ఎండిగా పనిచేస్తున్న బిఎల్ఎన్ రెడ్డి కూడా ఇంకా అతని స్టేట్మెంట్ కూడా రికార్డు చేయాల్సి ఉంది, అతను కూడా రావాల్సి ఉంది. కాబట్టి బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ కూడా పూర్తయిన తర్వాత ముగ్గురిని కలిపి మరొకసారి విచారించే అవకాశం అయితే కనబడుతుంది. లేదంటే ఇండివిజువల్ గా కూడా మరొకసారి, ఎందుకంటే నిన్న అరవింద్ కుమార్ విచారణ పూర్తయిన తర్వాత మళ్ళీ విచారణకు పిలుస్తాము, ఎప్పుడు పిలిచినా కూడా అందుబాటులో ఉండాలని ఏసీబీ అధికారులు అతనికి సూచించడం జరిగింది. కాబట్టి ఇదే విషయాన్ని ఇవాళ కేటీఆర్ కూడా చెప్తారు, అలాగే బిఎల్ఎన్ రెడ్డికి కూడా అదే విషయాన్ని చెప్తారు. కాబట్టి మళ్ళీ ముగ్గురిని మరొక తేదీ రోజు పిలిచే అవకాశం కనబడుతుంది. ఈ లోపే మరొక వైపు ఈడీ కూడా విచారణ కొనసాగుతుంది. నిన్న బిఎల్ఎన్ రెడ్డి
ఈడీ విచారణకు వెళ్లారు. ఇవాళ అరవింద్ కుమార్ కూడా వెళ్ళాడు. 16వ తేదీ కేటీఆర్ కూడా వెళ్లాల్సి ఉంది. కాబట్టి మరి ఈడీ విచారణ తర్వాత పిలుస్తారా లేకపోతే ముందే అతన్ని పిలిచే అవకాశం ఉందా అనేది చూడాల్సి ఉంది. ఇప్పటి వరకు అయితే ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఏసీబీ ప్రాథమికంగా సేకరించిన ఎవిడెన్స్ ఏవైతే ఉంటాయో, అలాగే గ్రీన్ కో కంపెనీ ఉపసంహరించుకున్న దానికి సంబంధించి ఇది స్పాన్సర్షిప్ నుండి ఉపసంహరించుకోవడం, అలాగే గ్రీన్ కో కంపెనీకి సంబంధించి అలాగే నెక్స్ట్ జెన్ కంపెనీకి సంబంధించిన అకౌంట్లకు సంబంధించి లావాదేవీలు ఇప్పటికే రైట్స్ చేసి కొన్ని డాక్యుమెంట్స్ కూడా సీజ్ చేశారు. కాబట్టి వాటికి సంబంధించి అడిగే అవకాశం కనబడుతుంది. అలాగే ఎలక్ట్రల్ బాండ్స్ కూడా దాదాపు 41 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ కూడా వచ్చాయి. కాబట్టి బీఆర్ఎస్ కి ఇవి 2022లోనే ఎప్పుడైతే ఫార్ములా ఈ రేస్ కంపెనీకి సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత వచ్చాయని చెప్తున్నారు. కాబట్టి గ్రీన్ కో కంపెనీకి ఫార్ములా ఈ రేస్ స్పాన్సర్షిప్ ఇవ్వడం ద్వారా లబ్ధి పొంది ఆ తర్వాత ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చారా అన్న దానికి సంబంధించి కూడా కేటీఆర్ ని అడిగే అవకాశం కనబడుతుంది. అలాగే గ్రీన్ కో కంపెనీ ఎందుకు అసలు ఈ స్పాన్సర్షిప్ నుండి మొదటి రేసు జరిగిన అంటే 9వ సీజన్ మొదటి రేసు జరిగిన తర్వాత ఎందుకు పక్కకు జరగాల్సి వచ్చింది, ఆ తర్వాత ఎంఏయుడి ఈ ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఈ రెండు ఎందుకు రేసు నిర్వహించడానికి ముందుకు రావాల్సి వచ్చిందన్న దానికి సంబంధించి కూడా అడిగే అవకాశం కనబడుతుంది. అలాగే 54 కోట్ల రూపాయల నగదును కనుక ఒకవేళ బదిలీ చేయకపోయి ఉంటే ఏం జరిగేది, అంటే రేస్ మొత్తం కూడా హైదరాబాద్ నుండి వెళ్ళిపోయా లేకపోతే 54 కోట్ల రూపాయలు చెల్లించిన తర్వాత కూడా ఎలాంటి రేసు జరగలేదు. మరి అటువంటప్పుడు ఈ 54 కోట్ల రూపాయల నగదు ఎక్కడికి వెళ్ళింది, తిరిగి అవి మళ్ళీ హెచ్ఎండిఏకి వచ్చాయా రాలేదా, ఏం జరిగింది అన్న దానికి సంబంధించి కూడా కేటీఆర్ ని అడగనున్నారు. వీటన్నిటిని కూడా అధికారుల వర్షన్ ఒకవైపు చెప్తూనే మంత్రిగా ఉన్నప్పుడు అతను ఎలాంటి ఆదేశాలు జారీ చేశారన్న దానికి సంబంధించి కూడా అడిగే అవకాశం కనబడుతుంది. నిన్న జరిగిన రైట్స్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా వాటిని కూడా అడిగే అవకాశం అయితే ఉంది. ఇప్పటి వరకు కేటీఆర్ కి సంబంధించిన అంశంలో దాదాపు గంటకు పైగా కూడా విచారణ అంటే అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ సాయంత్రం వరకు కూడా కొనసాగుతుంది ఈ విచారణ అనేది. రేపు BL100 వచ్చిన తర్వాత మళ్ళీ అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అలాగే ఈడీకి కూడా కేటీఆర్ వెళ్లాల్సి ఉంది. కేటీఆర్ వెళ్లి ఈడీ విచారణ పూర్తయిన తర్వాత మరొకసారి ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ ని పిలిపించే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఈ రోజు కేవలం విచారణ వరకే ఉంటుంది. ఆ తర్వాత ఏసీబీ విచారణ పూర్తయిన తర్వాత ముగ్గురిని ఒకసారి పిలిచి ఎదురెదురుగా కూర్చోబెట్టి అడుగుతారా అనేది కూడా చూడాల్సి ఉంది. మరి ఏం జరుగుతుంది సాయంత్రం వరకు, కేటీఆర్ ని ఎలాంటి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అనేది మొత్తం కూడా మరికొద్దిసేపట్లో పూర్తి స్థాయిలో తెలియబోతుంది. అలాగే ఇప్పటి వరకు కేవలం అతనిపై మోపిన అభియోగాలపైన ప్రస్తుతం అయితే అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా 2-3 కంపెనీల పేర్లను ఇక్కడ ప్రస్తావిస్తూ ఇంట్రోగేట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి అంటే ఈ కంపెనీలకు సంబంధించి ఏ యాంగిల్లో విచారణ జరుగుతోంది? అంటే ఈ కంపెనీలకు సంబంధించి గ్రీన్ కో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కావచ్చు, లేదా నెక్స్ట్ జెన్ కో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కావచ్చు, ఈ రెండు కంపెనీలకు సంబంధించి ప్రధానంగా గ్రీన్ కో కంపెనీకి సంబంధించి వీళ్ళు స్పాన్సర్షిప్ లో ఉన్నారు. ఎందుకు మొదటి రేసు పూర్తయిన తర్వాత స్పాన్సర్షిప్ నుండి వీళ్ళు పక్కకు జరగాల్సి వచ్చింది అన్న దానికి సంబంధించి వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు. ఎందుకంటే గ్రీన్ కో కంపెనీయే దాదాపు ఈ మొత్తం ఫస్ట్ సీజన్ లో 9వ సీజన్ లో ఫస్ట్ రేస్ మొత్తం కూడా ఆ కంపెనీయే స్పాన్సర్షిప్ గా ఉంది. కాబట్టి మరి ఆ కంపెనీ ఎందుకు రెండో రేసు సమయానికి వెళ్లాల్సి వచ్చింది అనేది ఒకటి అధికారులు అతని నుండి అడగనున్నారు. ఎందుకంటే ఈ రెండు కంపెనీలు మెయిన్ గా ఎలక్ట్రల్ బాండ్స్ ను చెల్లించాలన్న అభియోగాలు ఉన్నాయి ఫార్ములా రేస్ కంపెనీకి సంబంధించి. అలాగే మళ్ళీ రైట్స్ తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ అకౌంట్స్ కు సంబంధించిన లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా సేకరించారు. అలాగే ఈ గ్రీన్ కో కంపెనీకి సంబంధించిన మేనేజర్ ని కూడా విచారణకు రమ్మని కూడా చెప్పడం జరిగింది. అతని విచారణ కూడా పూర్తయింది. కాబట్టి అతను చెప్తున్న సమాచారం, అరవింద్ రావు ఇచ్చిన సమాచారం మొత్తం కూడా సేకరించి కేటీఆర్ ని అడిగే అవకాశం కనబడుతుంది. ఈ రెండు కంపెనీల పాత్ర ఏంటంటే ప్రధానంగా గ్రీన్ కో కంపెనీ మాతృ సంస్థ అయితే నెక్స్ట్ జెన్ దానికి సంబంధించిన డాటర్ సంస్థ, ఆ సంస్థ ద్వారానే ఈ ముందుగా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆ తర్వాత మళ్ళీ ఉపసంహరించుకోవడం జరిగింది. కాబట్టి ఎందుకు ఉపసంహరించుకున్న అన్న దానికి సంబంధించే ప్రధానంగా అడిగే అవకాశం ఉంది. చక్రి.